ప్రస్తుతం నేను ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాను. స్కిన్ బ్యాంక్ అనేది అవైలబుల్లో ఉంది. సేకరించిన స్కిన్ ని ఎన్ని రోజులు నిల్వ చేస్తారు, ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది, బర్నింగ్స్ అయిన వాళ్ళకి, కాలిన గాయాలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా అప్లై చేస్తారనేసి. ఈ స్కిన్ మనం వేరే వాళ్ళకి వాడడం వలన వాళ్ళకి ఎటువంటి అపాయము జరగదు అన్న కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ కూలింగ్ రూమ్ లో 1000 మంది దగ్గర నుంచి కలెక్ట్ చేసిన స్కిన్స్ మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉందండి. స్కిన్ అన్నది రక్షణ కవచం, అది రావడానికే ఈ స్కిన్ బ్యాంక్ లో స్కిన్ అన్నమాట. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాను. అది కూడా ఎక్కడంటే బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి మనకి స్కిన్ బ్యాంక్ అనేది అవైలబుల్లో ఉంది. సో ఇది మొత్తం ఇండియాలోనే లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ స్కిన్ బ్యాంకింగ్ అనమాట. సో దీన్ని ఎట్లా ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ అసలు సేకరించిన స్కిన్ ని ఎన్ని రోజులు నిల్వ చేస్తారు, ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది, మళ్ళీ అది వేరే వ్యక్తికి బర్నింగ్స్ అయిన వాళ్ళకి, కాలిన గాయాలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా అప్లై చేస్తారనేసి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ హెచ్ఓడితో మాట్లాడదాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లెట్స్ స్టార్ట్. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే మ్యామ్, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాము అంటే అసలు స్కిన్ బ్యాంకింగ్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా డొనేట్ చేయాలి అనేసి. సో మీరు ఇంకోసారి వచ్చారంటే అసలు ఆ స్కిన్ బ్యాంకింగ్ ఎట్లా ఉంటుంది అనేది అయితే చెప్తా అన్నారు. ఇది నా ఒక్కరిది కాదు, సో దీనికి అంటూ టీం వర్క్ ఉంది అని చెప్పేసి అన్నారు. సో మీ టీం ని కూడా పరిచయం చేస్తారండి? అది చాలా పెద్ద టీం అండి. 24 hours ఉస్మానియాలో మాత్రమే ప్లాస్టిక్ సర్జరీ అవైలబిలిటీ సర్వీసెస్ దొరుకుతా ఉంటాయి. సో నేను కాక ఒక సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ ప్రొఫెసర్ ఉన్నారు. సో తినేమోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీ సాయి రేఖ అండ్ ప్రియాంక, షీ ఈజ్ అనదర్ అసిస్టెంట్ ప్రొఫెసర్. And we have a team of 24 PGs and 8 members, second highest PGs intake in Usmania. బ్లడ్ బ్యాంక్ గురించి, ఐ బ్యాంక్ గురించి మాకు తెలుసు. అది ఎట్లా ఉంటుంది లోపల అనేది మేము చూపించే ప్రయత్నం చేసాం ఆడియన్స్ కి. సో ఈ స్కిన్ బ్యాంక్ అనేది ఎట్లా కలెక్ట్ చేస్తారు, ఆ శాంపుల్స్ ఎట్లా ఉంటాయి లోపల, అది కూడా మన ఇండియాలోనే లార్జెస్ట్ గ్యాదరింగ్ కి సంబంధించిన స్కిన్ బ్యాంక్ ఇది. లోపల ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం మ్యామ్. ఈయన మన స్కిన్ బ్యాంక్ కి యాక్చువల్ గా 3 teams ఉండాలండి. ఈచ్ టీమ్ లో 3 members. ఒక పర్సన్ అంటే స్కిన్ డొనేట్ చేసిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి ఎన్ని గంటలలో ఆ స్కిన్ ని సేకరిస్తారు మ్యామ్? 6 గంటల లోపల తీసుకోవాలండి. అయితే ఒకవేళ ఫ్రీజర్ బాక్స్ లో పెడితే 1 day లోపల తీసుకోవాలి. ఇది స్కిన్ బ్యాంక్ అన్నది కొంచెము రెస్ట్రిక్టెడ్ ఏరియా అండి. సో ఓన్లీ ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం అనేసి మిమ్మల్ని అలౌ చేసి బీయింగ్ హెచ్ఓడి నేను మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. జనరల్ పబ్లిక్ లో అవేర్నెస్ వస్తే తప్ప దీన్ని స్కిన్ బ్యాంక్ యొక్క సక్సెస్ లేదండి. అందువల్ల మీడియా హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మా సుమన్ టీవీ తరపు నుంచి మేమైతే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు చేస్తూనే ఉంటాము. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఐ బ్యాంక్ ఎలానో, బ్లడ్ బ్యాంక్ ఎలానో అట్లే స్కిన్ బ్యాంక్ కూడా ఉంది. ఎవరైనా మీ స్కిన్ని డొనేట్ చేయాలి అని అంటే చనిపోయిన తర్వాత మీ స్కిన్ని ఇంకో 10 మందికి ఉపయోగపడే విధంగా వీళ్ళు యూజ్ చేసే విధంగా ఉంటుంది. సో ఉస్మానియా హాస్పిటల్లో ఎక్కువ బర్నింగ్ కేసెస్ వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు కూడా ఎక్కువ ఇక్కడికి వస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకంటే ఒక పర్సన్ నుంచి తీసిన స్కిన్ వచ్చేసి దాదాపుగా 4 పిల్లల ప్రాణాలని కాపాడే విధంగా ఉంటుందని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో మేడం చెప్పారు. సో ఒకసారి మనం లోపల చూద్దాం. మీరు ముందు రూమ్ లో కొన్ని రెఫ్రిజిరేటర్స్ చూసారు కదా. స్కిన్ బ్యాంక్ కి తీసుకొచ్చిన స్కిన్ ని ముందర ఆ రెఫ్రిజిరేటర్ లో పెడతామండి. అండ్ బ్లడ్స్ కూడా అదే ఎందుకంటే మిడ్ నైట్ లో హార్వెస్టింగ్ టీం వెళ్ళి తీసుకొస్తారు. సో వాటిలో భద్రపరిచిన తర్వాత వాటిని టెస్ట్లన్నీ నెగటివ్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెసింగ్ రూమ్ లోకి మనము ఆ స్కిన్ తీసుకురావడం జరుగుతుంది. సో దీనిలోని ఎటువంటి స్కిన్ మనం ప్రాసెస్ చేసినా ఇది బయోసేఫ్టీ క్యాబినెట్ అంటారు అన్నమాట. ఇది అంటే స్టెరైల్ టెక్నిక్ తోటి ఇన్సైడ్ అంతా కూడా స్టెరైల్ ఉంటుంది. సో మనం ఏ ప్రాసెస్ చేసినా ఎటువంటి ఇన్ఫెక్షన్ దానిలో రాదన్నమాట. సో అది మన టెక్నీషియన్ వెంకటరమణ చూస్తున్నారు. సో అది కల్చర్స్ అవి ఇవి నెగిటివ్ అయిన తర్వాత మనం ఇది షేకింగ్ ఇంక్యుబేటర్ అంటారనమాట. దీంట్లోని గ్లిజరాల్ ప్లస్ అది స్కిన్ ఏదైతే కలెక్ట్ చేశారో దాన్ని పెట్టి 3 hours దాన్ని షేకింగ్ ప్రాసెస్ లో జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే స్కిన్ యొక్క వయబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఏంటంటే ప్రిజర్వేటివ్ స్కిన్ లోని ఇదవుతుంది అనమాట. అది పాడవకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసే పరిస్థితి
తీసుకొస్తుంది. ఓకే. ఈ హాట్ ఎయిర్ ఓవెన్ లోని మనము యూజ్ చేసి స్కిన్ ప్రాసెసింగ్ కి యూజ్ చేసే చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్ని స్టెరిలైజ్ చేస్తారన్నమాట, Okay, క్లీనింగ్ కి. okay. అది సో పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఆటోక్లేవ్ చేసి కిట్ రెడీగా పెట్టుకుంటారు. ఎందుకంటే 24 hours లో ఎప్పుడు కాల్ వచ్చినా కూడా ఈ టీమ్ సెపరేట్ గా మన స్కిన్ బ్యాంక్ లేనప్పటికీ కూడా ఉన్న వాళ్ళే ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ నుంచి ఒక డ్యూటీ డాక్టర్లు పీజీ, తర్వాత మన స్కిన్ బ్యాంక్ టెక్నీషియన్ వెంకటరమణ అండ్ ఒక 2 అసిస్టెంట్స్ కలిసి వెళ్తారు హెల్పింగ్ కి. ఓకే. మామూలుగా ఎన్ని సంవత్సరాల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు మ్యామ్? ఒక 5 సంవత్సరాల వరకు మనము ఈ రోజు కలెక్ట్ చేసింది ఒక 5 సంవత్సరాల వరకు కూడా ఈ స్కిన్ బ్యాంక్ లో మనం పెట్టుకునే అవకాశం ఉందండి. కానీ అంత అవసరం పడదు అంటే 5 సంవత్సరాలు అసలు అంత మంది డొనేట్ చేయకపోవడం వల్ల ఉన్న వాటిని మాత్రమే మనం చేస్తున్నాము. కానీ ముందు జాగ్రత్తగా మనకి గవర్నమెంట్ కానీ లేదా హెట్రో డ్రగ్స్ వాళ్ళు కానీ మనకి హైయెస్ట్ కెపాసిటీ ఉన్న స్కిన్ బ్యాంక్ నే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూలింగ్ రూమ్ అంటాము. మొత్తం ప్రాసెస్ అయిపోయి కల్చర్స్ అన్ని నెగటివ్ అయ్యి బ్యాక్టీరియా లేదు, ఫంగస్ లేదు, పేషెంట్ కి HIV HBS ఏది లేదు. ఈ స్కిన్ మనం వేరే వాళ్ళకి వాడడం వలన వాళ్ళకి ఎటువంటి అపాయము జరగదు అన్న కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 80% గ్లిజరాల్లో టెస్ట్ ట్యూబ్స్ లోని ఈ కూలింగ్ రూమ్ లో పెట్టగలము. ఈ కూలింగ్ రూమ్ లో 1000 మంది దగ్గర నుంచి కలెక్ట్ చేసిన స్కిన్స్ మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉందండి. సో 5 సంవత్సరాల వరకు మనము కలెక్ట్ చేసిన స్కిన్ ని స్టోర్ చేయొచ్చు. స్కిన్ డొనేట్ చేయడం వల్ల ఏంటి ప్లస్? అంటే ఇప్పుడు ఐ వలన విజన్ ఒకటే వస్తుందండి. స్కిన్ వలన ఏమవుతుందంటే అసలు స్కిన్ లేకపోతే మాంసం ముద్ద కింద లెక్క మన బాడీ, నో ప్రొటెక్షన్. ఏ ఆర్గన్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చాక డెత్ కే తప్ప అవి పని చేయవు. సో స్కిన్ అన్నది రక్షణ కవచం. అది రావడానికే ఈ స్కిన్ బ్యాంక్ లో స్కిన్ అన్నమాట. అంటే మన చర్మం మనకి వచ్చేంత వరకు ఈ స్కిన్ బ్యాంక్ స్కిన్ అన్నది ప్రొటెక్షన్ ఇస్తుంది, లేదా కొంతవరకు గాయం మానిపోయేలాగా చేస్తుంది. సో సగం దాని వలన మానితే సగం మన బాడీలో నుంచి తీసిన చర్మం వేయడం వలన మానుతుంది అనమాట. అంటే లైఫే ఇస్తుంది అనమాట. అసలు చాలా ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటది. ఏదో టీ పడో లేకుంటే వేడిగా ఉన్న వాటర్ పడో అది పడితేనే మనం తట్టుకోలేము. అలాంటిది చిన్నపిల్లలు 30, 40, 50% కాలిపోయి వచ్చిన వాళ్ళకి ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు ఇది ప్రాణదానాన్నే ఇస్తుంది మన స్కిన్ బ్యాంక్. 100%. ఇదంతా కూడా ఫ్రీజరా మ్యామ్? ఇది మొత్తం ఫ్రీజర్ అండి. లోపల ఇది వాకిన్ కోల్డ్ రూమ్ అంటారు. ఇందులోని మనము ఫైనల్ గా ప్రాసెస్ చేసిన స్కిన్ ని ఈ గ్లిజరాల్ 80% గ్లిజరాల్ లోని టెస్ట్ ట్యూబ్స్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఇక్కడ మామూలుగా ఇది టెంపరేచర్ లాగా పెడతారా అండి? ఎంత ఉండాలి? ఇది మనం 2 to 4 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఫిక్స్ చేస్తాం. ఓకే.